ఈ వేదిక విచ్చేసినటువంటి గ్రామ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మా గ్రామ ప్రథమ పౌరులు గ్రామ సర్పంచ్ గారు శ్రీ అజయ్ సంతోష్ గారు ఈ వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన మాజీ ఎంపీటీసీ గారు మన గ్రామ పెద్దలు అయినటువంటి శ్రీ మేళ మహేశ్వర గారిని ఈ వేదిక మీదకి చాలా అదేవిధంగా మన గ్రామ పెద్దలు పెరగండి బాబుజీ గారిని ఈ వేదిక మీదకి సంతోషంగా అదేవిధంగా గ్రామ పెద్దలు రాబేడి ఆందోళన గారిని ఈ వేదిక మీదకి సంతోషంగా అదేవిధంగా మన గ్రామ పెద్దలు బీసెట్ రామకోటేశ్వర గారిని వేదిక దయచేసి అందరూ కూర్చోండి. అందరూ మన గ్రామ మొదటి మహిళా ఉపాధ్యాయులు ప్రార్థనా గీతంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. దయచేసి మా అమ్మాయి అదేవిధంగా మన అందరూ ఉపాధ్యాయులు కూడా మనం ప్రార్థనా గీతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। ओम मातृदेवो भव ओम पितृदेवो भव आचार्य देवो भव ओम आचार्य देवो भव ओम शांति शांति शांति। ధన్యవాదాలు. ఈరోజు చాలా సుదినం. ఈ కార్యక్రమానికి ప్రధాన వ్యక్తి అయినటువంటి సన్మాన గ్రహీత శ్రీ 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 దాడి సత్యసాయి గారిని సాధారణంగా ఈ యొక్క వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈ రోజున మనం ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. మీకు ఈ రోజున మన మధ్య కూర్చున్నటువంటి వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి కాదు. ఎందుకంటే ఆ విషయం నాకు తెలుసు. ఎన్నో సంవత్సరాలు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల తరపున జిల్లా ప్రెసిడెంట్గా తమ సేవలు అందించి అదేవిధంగా ఒక సంస్థను సాంస్కృతిక కార్యక్రమాల సంస్థను స్థాపించి
మన జిల్లా యొక్క కీర్తిని రాష్ట్ర నలుమూలలో కూడా వ్యాపించినటువంటి వ్యక్తి మన దాడి చంద్రశేఖర్ గారు. ఈ రోజున మనం ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాత మేము అనుభవించాం. నెలకి 3,000 రూపాయలు జీతంతో మేము 2 సంవత్సరాలు మేము పనిచేస్తాం. అటువంటి వాటి మీద ఎన్నో ఉద్యమాలు చేసి అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయడం కోసం తాను అహర్నిశలు పడబడి మన జిల్లా తరపున జిల్లా అధ్యక్షుడిగా పండిత పరిషత్తు సంఘానికి అధ్యక్షుడిగా వహించి ఆ అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయడానికి తమ వంతు కృషిని చేసిన వ్యక్తి దాడి చంద్రశేఖర్ గారు. అంతేకాకుండా ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉండేది. అంటే ఒక తెలుగు పండితుడు విభాగంలో స్కూల్ అసిస్టెంట్, అదేవిధంగా భాషా పండితులు 2 విభాగాలు ఉండేవి. అవి చాలా నుండి ఇంచుమించుగా మనం ఈ ఉద్యోగాలు స్థాపించినట్టు నుంచి, అంటే ఇంచుమించు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు స్థాపించిన అప్పటి నుంచి కూడా ఆ సమస్య అలాగే ఉన్నాయి. అది ఎప్పటికీ పోలేదు. ఎంతో మంది నాయకులు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ మన చంద్రశేఖర్ గారు మన కాకినాడ జిల్లాకి అధ్యక్షుడిగా, నాకు తెలుసు, నేను జిల్లా గౌరవ అధ్యక్షుడిగా 2 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ సహచర్యంలో అతను అధ్యక్షుడిగా పనిచేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఎక్కడం తప్పనిసరిగా నేను ఈ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఈ విధానాన్ని రద్దు చేసిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చుంటాను అని మాకు వాగ్దానాలు చేసి ఎన్నో కార్యక్రమాలు విజయవాడ ఎన్నో ధర్నాలు చేసి మన చంద్రశేఖర్ గారి యొక్క అధ్యక్షుడిగా రాష్ట్రానికి, మన జిల్లా కాదు, మన గ్రామానికి కాదు, రాష్ట్రానికి ఆ గ్రేడ్ 1 గ్రేడ్ 2 విధానాన్ని రద్దు చేయించిన వ్యక్తి మన దాడి చంద్రశేఖర్ గారు. అతని గురించి మనకి తెలిసినంత చాలా గొప్ప. నేను చూశాను, నేను అతన్ని దగ్గరగా చూశాను. నేను జిల్లా మీటింగ్ నేను హాజరయ్యాను. అతని యొక్క విలువ ఎంతగా ఉంటుందో నేను చూశాను. రాష్ట్ర నాయకులంతా శాస్త్రం పక్కన కూర్చునే వ్యక్తి, అంతటి గొప్ప వ్యక్తి. మనం ఈ రోజున అతని గురించి ఎంత చెప్పినా చాలా గొప్ప. నాకు చిన్నప్పుడు మన అందరం కూడా చాలా మటుకు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది విద్యార్థులు కూడా అతని విద్యార్థులే. అతని యొక్క సాంగత్యంలో విద్య నేర్చుకునేవాడే. ఒక ప్రైవేట్ స్కూల్ పాఠశాలను స్థాపించి చాలా మందికి ఉచిత విద్యను అందించడం జరిగింది. నాకు తెలుసు, అందరికీ అందించడం ఎవరు సాధ్యం కాదు. చాలా మందికి ఉచితంగా కొద్ది బాగా డబ్బు లేనివాడికి విద్యను అందించడం అనేది జరిగింది. అయినా నాకు తెలుసు. తర్వాత ఇంకొక విషయం, అతను మనకి ఇన్స్పిరేషన్. మన గ్రామంలో మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయ వృత్తిని సేకరించడానికి మేమందరం కూడా అతని మాటలే వెళ్ళాం. నాకు అందరికీ ఎన్నో సూచనలు సలహాలు అతను చెప్పడం జరిగింది. అతని సూచనలు సలహాలు తీసుకోవడం మేము ఈ రకంగా ఈ రోజు మేము ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డామంటే అతను చలవే. తర్వాత ముఖ్యమైన విషయం, మనకి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5వ తేదీన మనకి అవార్డులు ప్రకటన జరుగుతుంది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనేది సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని మనకి ప్రకటన జరుగుతుంది అన్నమాట. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అంటే ఏంటంటే జిల్లాకి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు. మన జిల్లాకి 3 డివిజన్లు ఉంటాయి. ఈ 3 డివిజన్లో తెలుగు విభాగంలో ఒకరికి, ఆంగ్ల
ఆటలో ఇంగ్లీష్ విభాగంలో ఒకరికి, సైన్స్ విభాగంలో ఒకరికి, అంటే 6 అవార్డు ఇస్తారు. జిల్లాలో 6 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇస్తారు ఒక్కో విభాగానికి, ఒక డివిజన్. అందులో మన గ్రామ పౌరులు మనందరం కూడా ఆదర్శప్రాయులు గౌరవనీయులు శ్రీ తాడి చంద్రశేఖర్ గారికి తెలుగు విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇంకా మామూలు విషయం కాదు, ఇది మామూలు విషయం కాదు. ఒక పాఠకుడి యొక్క గొప్పతనం పాఠకుడికి తెలుస్తుంది, ఒక ఉపాధ్యాయుడి యొక్క గొప్పతనం సాటి ఉపాధ్యాయుడికి తెలుస్తుంది. కాబట్టి నేను నిజంగా అతని గురించి 4 మాటలు చెప్పడానికి నాకు అవకాశం దొరికినందుకు నేను ఎంతగానో పులకించిపోతున్నాను. ఇది భగవంతుడు నాకు కల్పించిన అంశంగా భావిస్తున్నాను. మనకి సమయం మించిపోతుంది కాబట్టి ఇప్పుడు చంద్రశేఖర్ గారి యొక్క చంద్రశేఖర్ గారి నుంచి ఒక 4 మంచి మాటలు, అంటే 4 మాటలు మన పెద్దలు చెప్తారు, మనం ఆగిద్దాం. ఇప్పుడు మన సర్పంచ్ గారు మన చంద్రశేఖర్ గురించి మాట్లాడతారు. ముఖ్యంగా అవార్డు ప్రత్యేక ధన్యవాదాలు. సార్ గురించి అయితే చెప్పడం అవసరం లేదు. నేను 4 స్కూల్లో చెప్పేవాళ్ళు, విషయాలు కూడా చెప్పేవాళ్ళు. అయితే ఆయన ప్రత్యేకంగా సాహిత్యం గురించి చూసాము కూడా పెట్టారు. నేను ప్రతిదీ కూడా ఫాలో అవుతున్నాను, చూస్తుంటాను. మా గురువారు గారు కృష్ణబాబు గారు కూడా చిత్రీకరించినప్పుడు కూడా కలిసి చేస్తుంటారు. సార్ ఈ సార్ వాళ్ళు చేస్తుంటారు. అయితే నేను వద్దాం అనుకుంటున్నాను సార్, కానీ మా ఈ అవార్డు గ్రహించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత రాష్ట్రంపై చాలా జాగ్రత్తగా అవార్డు గ్రహించడం. ధన్యవాదాలు సార్ సర్పంచ్ గారు. సార్ గురించి ఇంకొక విషయం, సారు ఒక సంస్థ స్థాపించారు, సాంస్కృతిక కార్యక్రమాలను ఒక సంస్థ స్థాపించి ఆ సంస్థలో ఎన్నో కార్యక్రమాలు చేపడతారు మేము చూస్తుంటాం. తర్వాత ప్రతి ఆదివారం వచ్చేసరికి మేము ప్రతిరోజు కూడా పాఠశాలకు వెళ్ళి విద్యార్థులతో మమైపై కొద్దిగా ఆలోచించి ఆదివారం వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళాం. కానీ సార్ ఆదివారం వచ్చేసరికి రామాయణం, మహాభారతం, మహాభాగవతం వీటి మీద విద్యార్థులకి కళ్యాణ మండపంలో పోటీలు పెట్టి వాళ్ళందరూ కూడా ఎన్నెన్నో రకాల ప్రైజులు ఇస్తూ ఎన్నెన్నో ఆ మాస్టర్లకి సన్మానాలు చేస్తూ ప్రతి ఆదివారం కూడా, మొన్న ఆదివారం కూడా ఈ రోజు చూడలేదు, ప్రతి ఆదివారం కూడా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటారు. నిజంగా చాలా గొప్ప మీరు. అదేవిధంగా ఇప్పుడు మాస్టర్ గురించి మా ఎంపీడీసీ గారు మాట్లాడుతున్నారు. చంద్రశేఖర్ గారు అందరిలాగా మన మామూలుగా తెలుగు మాట్లాడారు కదా, ఆయన ఎందుకు అలా చేస్తాడు అనేటువంటి ఒక వ్యూ మీకు వద్దే బాబు మాట్లాడారు కదా. ఈ ఉద్యోగం చేసుకోవడం చాలా ఇప్పుడే వాడు మంచి రాసి ఉంటారు. ఓ సామాన్యుడు ఏంటంటే శక్తివంతంగా పడుతుంది. ఏం పాటంటే ఏ పని చేసినా మంచి సలహా, ఆ సలహాకి ఇలాగే కైవచ్చాడు చంద్రశేఖర్ మేస్టర్ గారు. చంద్రశేఖర్ మేస్టర్ గారు ఎలా కైవచ్చాడంటే చాలా కష్టంతో ఉంటాడు. మన కళ్ళ ముందు ఉంటుంటే చాలా కృషితోటి చాలా కష్టమే కలిగి కైవచ్చాడు. కాబట్టి ఇలా ఐదు భగవంతుడు తీసేది మన సోమరైన శ్రమంలో మనం చాలా తక్కువ మంది ఉన్నా ఉద్యోగాలు ఎక్కువ ఉంటే మనం గొడవ వస్తున్న ప్రేమ కూడా ఈ గౌరవాన్ని పాటు చేయకుండా ప్రతి ఒక్కరు కోసిన ఉండాలని కోర్టు సమీప
ఉందని నేను అనుకోవట్లేదు. అయితే మొట్టమొదటిగా చంద్రశేఖర్ గారి గురించి చెప్పాలంటే మేము 10th క్లాస్ చదివేటప్పుడు ఆయన హైటెక్ స్కూల్ నడిపేవారు. నడుపుతూ కేరళ నుంచి ఒక మాస్టర్ తీసుకొచ్చారు. మ్యాథ్స్ బాగా చెప్పారు. మాకు ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. మేము హై స్కూల్లో చదువుకునేవాళ్ళమే, కానీ స్కూల్ నుంచి ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. వెళ్తే అక్కడ ఆయన ఇంగ్లీష్లో చెప్పేవారు మ్యాథ్స్. నాకు మ్యాథ్స్ అంటే స్వతహాగా ఇష్టం ఉండడం వల్ల ఆయన ఇంగ్లీష్లో చెప్తారా హిందీలో చెప్తారా అని నాకు తెలియదే కాదు. నేను మ్యాథ్స్ చెప్తే స్టెప్ బై స్టెప్ నేను వేసేసుకోవాలంటే నేను వేసేసుకునేదాన్ని, నేను రాసేసుకునేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ కాల్ పెట్టేసేవారు అనమాట. ఏంటి అని ఇంగ్లీష్లో చెప్తుంటే ఎందుకు ప్రతిదానికి తలుపు రాస్తున్నాను, ఏం అర్థం ఉంది, అర్థమైనా అర్థం అవ్వకపోయినా నువ్వు చెప్పేస్తున్నావేమో ఆన్సర్లో, నువ్వు అలా చెప్పొద్దు అని నాకు వెనక్కి అడిగేవారు. నాకు అర్థమైపోతుంది మ్యాథ్స్ అని చెప్పి అలా 1 month కంటిన్యూ చేసాం మేము. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఒకే మాట, నువ్వు వెళ్తే వెళ్ళు, నీకు అర్థమైపోతుంది కదా, మేము అందరం రాము. ఆ ఒక మాటతో నేను గురువుగారు చెప్పేసి మానేయడం జరిగిందండి. నాకు చాలా తప్పని నాకు తెలుసు, కానీ నాకు తప్పలేదు. సగముడిగా కోరుకుంటాను. ఏమో ఇంకా గురువు గారితో సాధించి ఎక్కువగా ఉంటే ఇంకా మంచి పొజిషన్ అయితే నాకు ఆ లోటు మా తాతయ్య జరిగింది. ఎందుకంటే అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండే ఎందుకు మనకి రావాలని చెప్పి మాకు మార్గనిర్దేశం చేసిన పెద్ద గురువు ఎవరంటే మా తాతయ్య గారు. గురువు అంటే ఒక విధంగా మనకి చదువు చెప్పిన వాళ్ళే గురువులు, ఏమైనా పాఠాలు నేర్పించిన వాళ్ళే గురువులు. గురువు అంటే వాళ్ళే కాదు, మన మొదటి గురువు మన తల్లే. మన తల్లే మన మొదటి గురువు. ఎవరైనా చూడండి, సమాజంలో మన మంచిగా తయారైనా చెడుగా తయారైనా మొట్టమొదటిగా మన తల్లిదండ్రులుగా వస్తుంది ఆ పేరు. ఫలానా వాళ్ళ అబ్బాయి ఇలా చేస్తారు, ఫలానా వాళ్ళ అబ్బాయి ఇలా చేస్తారని తల్లిదండ్రులకి మనం చేసే మంచి చెడు క్రెడిట్ అవుతాయి. ఆ తర్వాత ఊరికి, రాష్ట్రానికి, దేశానికి అన్నింటికీ అవుతాయి. కానీ మొట్టమొదటిగా మనం చేసేటువంటి మన తల్లిదండ్రులకి మనసులో పెట్టుకొని చేయాలి. యూత్ చెప్తాను, ముఖ్యంగా అందరూ మొబైల్స్ వాడతారు, మేము కూడా వాడలేదు కాదు, కానీ అది తగ్గించి మీరు చదువుకుంటే మీరు మాకన్నా గొప్ప స్థాయికి వెళ్ళగలరు. మన ఊరువాడు, మనవాడు, మన జిల్లా వాడు అని చెప్పుకునే స్థాయి నుంచి మన ఫ్యామిలీ వాడు అని కూడా చెప్పుకోలేని స్థాయికి తెచ్చేయాల్సి సొసైటీ. ఇదంతా ఏ ఒక్కరి వల్ల అవ్వలేదు, అందరూ సమిష్టిగా కృషి చేయాలి. ముఖ్యంగా యూత్ చేయాలి, యూత్ మనసు పెట్టాలి. వాళ్ళు ఏదో సాధించేస్తారు, వీళ్ళు ఏదో సాధించేస్తారు, మనం ఏదో సాధించామనేది కాదు, ఏదో ధర్మబద్ధంగా సాధించామనేదే ముఖ్యం. సంపాదించలేకపోవచ్చు, నీకున్న 100 రూపాయలు సంపాదించగలిగే శక్తి ఉన్నప్పుడు దాని ఒక 10 రూపీస్ ఖర్చు పెట్టి ఏమైనా త్యాగాలు సందర్భాలు చేయొచ్చు, తప్పేం కాదు. అంటే బాగానేవో 5 కోట్లు ఇచ్చాడు, ప్రభాస్ పంపించాలంటే మనం అలా ఇవ్వలేకపోవచ్చు. కానీ మనకున్నంతగా కొంచెం పెడితే మనసు ఉండాలి. మనసు ఉంటే మార్గం ఎలాగైనా ఉంటుంది. ఆ మనసుని గాడిలో పెట్టండి. ముఖ్యంగా నేను చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తాను, మీరందరూ ఫ్యూచర్లో మాకన్నా గొప్ప స్థాయికి ఎదగాలి, మాకన్నా పెద్ద పెద్ద గురువులుగా మారాలి. ఎందుకంటే గురువుగా మారితే సమాజాన్ని చక్కబెట్టి. చంద్రశేఖర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసినందుకు సెలవు. ముందుగా గ్రామ పెద్దలు, అదేవిధంగా ఈరోజు ఈ సభ చేసిన కారణమైనటువంటి చంద్రశేఖర్ మాస్టర్ గారికి నేను ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి దాడి చంద్రశేఖర్ మాస్టర్ గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే నేను ఆయన సారథ్యంలో, ఆయన సహచర్యంలో ఎదిగిన వాడిని కాబట్టి, ఎందువల్లంటే ఆయన ఇల్లు ఒకే వీధిలో ఉండేది. అదేవిధంగా కాళ్ళ పాండవుల మాస్టర్ గారు, పెద్దరాజు మాస్టర్, మీ అందరూ కూడా ఒకే వీధిలో ఉంటూ మేము చిన్నపిల్లగా వీళ్ళు టీచర్గా ఉంటూ ఒక విద్యా సంస్థలు నడిపేవాళ్ళు. వీళ్ళు మేము ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎదగాలి అని మాకు సలహాలు సూచనలు ఇస్తూ
మమ్మల్ని ముందుకు నడిపించి మాకు ఎంతో ఆదర్శప్రాయంగా ఇచ్చారు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందులో వారి భాగం కూడా ఉంది. ఎందువల్లంటే నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు ప్రైవేట్కి వెళ్ళి డబ్బులు కట్టి చదువుకునేంత స్థితి మాది కాదు. అలాంటి టైంలో చంద్రశేఖర్ మాస్టర్ గారు స్కూల్ పెట్టారు. ఆ స్కూల్లో మన ఊరి పిల్లలందరికీ ట్యూషన్ చెప్పేవారు. అందులో నేను ఉచితంగానే ఆయన స్కూల్లో ట్యూషన్ ఫ్రీగా పొందాను. తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన సమాజ సేవ అంటే చెప్తున్నాను, అందులో ఒక భాగం ఉండేది. నాలాంటి ఎంతోమంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎదిగారు అంటే కారణం ఆయన యొక్క సేవా దృక్పథం ఉంది కాబట్టి. అదేవిధంగా ఆయన ఒక కళ సాహిత్య రంగాల్లో కూడా ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారిని ఉత్తమ ఉపాధ్యాయుగా గుర్తించడం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అని అంటే ఒక పాఠం చెప్పడంలోనే కాదు, ఒక సేవా రంగంలోను, సాహిత్య రంగంలోను, కళారంగాల్లోను, అన్ని రంగాల్లోనూ ఒక ఉపాధ్యాయుని యొక్క ప్రతిభను గుర్తించి వాళ్ళకి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఆయన ఎంతో సేవ చేశారు కాబట్టి ఆయనకి ఈ పదవి ఈ అర్హత దక్కడం, సన్మానం అనేది దక్కడం అనేది ఎంతో వరకైనా అర్హునీయులు కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను అభినందనలు తెలియజేసేంత స్థితి కాదు నాది. అయినప్పటికీ కూడా ఆయన విద్యార్థిగా మా గురువు గారు ఎదిగారు కాబట్టి ఆయన గురించి చెప్పాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక ఇచ్చిన పెద్దలకి, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులకి, సోదరులకు, సోదరిమణులకు, పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి చంద్రశేఖర్ మాస్టర్ గారికి హృదయపూర్వక అభినందనలు. మా గురువుగారు చంద్రశేఖర్ గారికి, అలాగే ఊరు గ్రామస్తులైన సంతోష్ గారికి, అలాగే గారికి, ఈరోజు కార్యక్రమం మాస్టర్ మామూలు గారు ఏంటంటే చంద్రశేఖర్ గారికి సన్మానం కార్యక్రమం వాటి ఉంటే చంద్రశేఖర్ మాస్టర్ గారు చాలా మంది అనుకుంటారు ఆయనతో సంబంధం లేదు, ఆయనతో మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన మాకు మా ఇద్దరి మధ్య సంబంధం చాలా అనుకుంటారు. కానీ ఒక మనిషి ఇద్దరి మధ్య సంబంధం, ప్రత్యక్ష సంబంధం అవసరం లేదు, పరోక్షంగా కూడా వాళ్ళ దగ్గర బాండింగ్ ఏర్పడవచ్చు, ఇన్స్పిరేషన్గా ఏర్పడవచ్చు. ఆయనకి నా మీద చంద్రశేఖర్ గారి యొక్క ఇన్స్పిరేషన్ ప్రత్యక్షం కాదు, పరోక్షం. ఏంటంటే ఆయన ప్రత్యక్షంగా పెద్దగా మాకు లేదు, పరోక్షంగా ఆయన ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఆయన రోడ్ స్టూడెంట్లు జాబ్ కొట్టారు, ఆ రోడ్ స్టూడెంట్లు కలుపుకొని మా ఆయన జాబ్ కొట్టాడు, మా ఆయన జాబ్ కొట్టి కొందరు జాబ్ కొట్టారు, ఆన్ జాబ్ చేసి నేను జాబ్ కొట్టాను. అనుకుంటారు ఆయనకి ఇన్స్పిరేషన్ మా మీద లేదు, ఆయన చేయలేదు అనుకుంటారు. కానీ తెలియకుండా ఆయనకి ఇన్స్పిరేషన్ నేను గ్యారంటీగా చెప్పాను, 190% ప్రజెంట్ యూత్ లో అతనికి ఇన్స్పిరేషన్ ఒక ఐడియానే ఉండి ఉంటారు. ఇలా చెప్పుకుంటున్నాడంటే ఆయన శిష్యుల ఇన్స్పిరేషన్, ఆయన శిష్యులు ఆయనకి ఇన్స్పిరేషన్, ఆయన నాకు ఇన్స్పిరేషన్, నేను ఇంకొకరికి ఇన్స్పిరేషన్, ఆవిడ ఇంకొకరికి ఇన్స్పిరేషన్. సో వీటన్నిటికీ మూలం చంద్రశేఖర్ గారు. ముందు చెప్పుకోవాల్సిన కూడా అంటే చంద్రశేఖర్ గారి గురించి, చంద్రశేఖర్ గారి కంటే ముందు మనకి పాండవ మాస్టర్ గారు, అలాగే విష్ణుశేఖర్ మాస్టర్ గారు ఉపాధ్యాయులుగా చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళ తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ వాళ్ళతో కాంటాక్ట్, ఇప్పుడున్న యూత్లో కాంటాక్ట్ ఎవరో కూడా లేని విషయం. అంటే వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడడం కానీ, వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉన్న వాళ్ళు కానీ మనతో స్వేచ్ఛగా మాట్లాడడం కానీ లేదు.
కానీ చంద్రశేఖర్ గారు సహచరులు చంద్రశేఖర్ గారు జాబ్ కొట్టే సమయంలో మన యొక్క ఊరే కన్సల్టెన్సీ చూసుకుంటే 50% దాదాపు ఈ రోజు మన ఊరే కన్సల్టెన్సీ చూసుకుంటే 100% ఉంటుంది. దానికి కూడా చంద్రశేఖర్ ఇన్స్పిరేషన్ ఎలా చెప్తానంటే తల్లిదండ్రుల్లో ఐడియాలజీలో మార్పు వచ్చింది. ఎలాగంటే మన ఇంటి ముందుకు చదువుకునే కుర్రాడు ఒక జాబ్ చేస్తాడు, మన పిల్లోడు కూలి పేరుగా ఉంటాడు. వాడు కూర్చొని చాలా కూలి పేరు సంపాదిస్తుంటే రోజంతా కష్టపడి 200 సంపాదించాలి. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే చదువు. ఈ చదువుకోవడం సో వాడిని చూసి మనం ఇంట్లో కూడా ఎందుకు చదివించకూడదు. పెద్ద అబ్బాయి వ్యవసాయంలో కట్టినా చిన్న అబ్బాయిని చదివించేవాడు, ఆడ అబ్బాయి చదివించేవాడు, ఆడ అబ్బాయి చదివించాడు. వీటి అన్నిటికీ మూలం ఉద్యమంలో తీసుకొచ్చింది. అయితే మొదటి స్టెప్ అయితే నాకు తెలుసు నేను వదిలించడం లేదు. ఆయన మొదలు పెట్టారంటే మనకి టెక్నాలజీ ఎప్పటి నుంచి ఉండొచ్చు, ఎప్పుడో ఎవరో కొనుక్కుని ఉండొచ్చు, కానీ ఒక ఉద్యమం అంటే మధ్యలో మొదలవుతుంది. అలా మనలో సక్సెస్ అనే ప్రశ్న చాలా మంది ఉండొచ్చు, కానీ సక్సెస్ మూలం ఊపుకోవడానికి కారణం చంద్రశేఖర్ గారు. చేసి నేను ఖచ్చితంగా ఎటువంటి విడియం లేకుండా చెప్పాను. అలాగే మనకి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీజీ గారు, అలాగే వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే నాకు తెలియదు. నేను చూడలేదు, ఆ వయసు లేదు, మన కళ్ళ ముందు లేదు. సో వాళ్ళని అందరూ ఇన్స్పైర్గా తీసుకోవాలని అంటారు, కానీ మనకి కళ్ళ ముందు లేకుండా గొప్ప చెప్తే గొప్ప ఎప్పుడు చూడలేదు, ఎవరో చెప్పింది అన్నం తప్ప. సో అటువంటి వాళ్ళు ఇన్స్పైర్గా తీసుకోగలిగితే మన ఊరిలో మన కళ్ళ ముందు పెట్టి ఈరోజు జిల్లా స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి దాడి చంద్రశేఖర్ గారిని ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకోకూడదో మనందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఏ వ్యక్తికి ఒక స్టేజ్లో గొప్పపడాలని వ్యక్తికి ఇన్స్పిరేషన్ తీసుకుని అవసరం ఉండదు. ఈరోజు మనకేమీ ఒక గాంధీ మనం ఒక రూపాయి ఇచ్చినప్పుడు ఆయన అక్టోబర్ 2 మనం నివాళులు అర్పిస్తుంటాం. అలాగే మనకి ఒక పటేలు అధ్యక్షుడు మనకి ఆర్థికంగా ఒక రూపాయి సహాయం చేస్తుంటాం, కానీ ఆయన మనకి ఇన్స్పిరేషన్గా గౌరవంగా చూస్తుంటాం. కానీ మనందరికి ఇన్స్పిరేషన్ అయినా చంద్రశేఖర్ గారిని ఇప్పటికీ మనం గౌరవించుకోవాలి. ఈరోజు మన ఊళ్ళో ఈయన ఉన్నారు కాబట్టి మన గ్రామ నేతగా చూస్తున్నాం. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, ఈయన తామరలో ఒక సభ పెట్టే స్కూల్లో పెడితే ఆయన జిల్లా స్థాయి నాయకుడు. అంటే గ్రామంలో చంద్రశేఖర్ గారు పుట్టడం మన గర్వకారణం, మన ఆలోచించింది తప్ప ఇదే మీటింగ్ మన కాలేజీలో పెట్టుకుంటే అక్కడ జరిగే మీటింగ్లో చెప్పే మాట ఏంటో తెలుసా, గాడి చంద్రశేఖర్ గారు మన జిల్లా స్థాయి నాయకులు అయినందుకు మన జిల్లా వాళ్ళు చేసుకున్న అదృష్టంగా భావిస్తామని శాఖలో మన ముందు మన గ్రామంలో పుట్టి మన విశ్లేషణ నిలబడినందుకు నేను గౌరవ ఆయనకి నమస్కారం తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయం తెలుపుకుంటూ యాక్చువల్గా పిల్లలకు వచ్చి చెప్తామని అంటే నా భావోద్వేగంతో వచ్చిన మాటలు, బట్ ఆయన మీద ఉన్న అభిప్రాయం ఆయన మీద ఉన్న అభిప్రాయం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ ఈరోజు ఇక్కడ అందరూ ఉత్సాహంగా కలిసి ఉన్నామంటే ఇక్కడ చెడుగులు ఒకటే చోట కలిసి ఉంటే దానికి ప్రధాన కారణం మాస్టర్ గారు, మన గురువు గారు దాడి చంద్రశేఖరరావు గారు. ఆయన పేరు చూస్తేనే దాడి చంద్రశేఖరరావు గారు అనేది ఒక బ్రాండ్ లాగా చూస్తుంటేనే కనిపిస్తుంది. ఆయన నాకు స్వచ్ఛంగా మొట్టమొదటిగా మా తల్లిదండ్రుల తర్వాత మొదటి గురువు ఆయన. నేను చిన్నప్పుడే 4-5 తరగతిలో ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి ట్యూషన్ విషయంగా కానీ ఏదైనా డౌట్ వచ్చినా మీకు ఏం కావాలని చెప్తానని నేను దగ్గరుండి ఎంకరేజ్ చేసి ఆయన వాటిలో మేము కూడా ప్రయాణించేలాగా మాకు 100కి 100% స్వచ్ఛందంగా సేవా కార్యక్రమంగా మాకు హెల్ప్ చేసి పెట్టి నాకు మొదటి గురువుగా ఆయన నేను భావించినందుకు, నాకు ఆయన మొదటి గురువు అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. అలాగే దాడి చంద్రశేఖరరావు గారు ఇప్పుడు ఈ రోజున
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నెక్స్ట్ సారు మన ఊరికి విద్యాపరంగా ఎన్నో సహాయం చేశారు, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా. ఆయన శిష్యులు ఇక్కడే కాదు, మన జిల్లాలో ఎక్కడ చూసినా ఆయన శిష్యులు కనిపిస్తూనే ఉంటారు. ఆయన చదువు వల్ల ఆయన శిష్యులందరూ కూడా సక్సెస్ఫుల్గా మాకు కూడా దర్శనమిస్తూ ఎక్కడైనా సరే ఇలా చంద్రశేఖర్ గారు వాళ్ళ చోట చెప్తున్నారు అనే విషయం మనకన్నా ముందే తావరాడు వచ్చారంటే చాలు. ఇక్కడ మనం ఒక ఊరికే కాదు, మన మండలానికి అందరికీ కూడా దాడి చంద్రశేఖర్ గారు అలా సోమరాజపేట తామరాలో చెప్తున్నారా, ఇది ఒక గొప్ప విషయంగా మనమే కాకుండా మన 5 ఊళ్ళలో ఉండే తల్లిదండ్రులు కూడా సంతోషిస్తున్నారు ఈ రోజున. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు ఈ రోజున బ్రాండ్ ఈ రోజున ఉత్తమ ఉపాధ్యాయులు అని కాదు, ఆయన ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితమే మన ఊరు, మన మండలం, మన జిల్లాకి ఇక్కడ ఈ ఊర్లో ఎటువంటి విద్య లేదు అనే సమయంలోనే ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ ప్రారంభించారు. ఆయన ఆ స్కూల్ ద్వారా ఎంతోమందికి హెల్ప్ చేశారు. ఈ రోజున ఇంగ్లీష్ మీడియం వచ్చింది, ఇంగ్లీష్ మీడియం ద్వారా వేరే పాఠాలు వేరే జాబ్లకి వెళ్తున్నారని అనుకోవడం కాదు. గత 30 సంవత్సరాల క్రితమే మన ఊరికి ఆయన ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, దాంట్లో ఏమీ సందేహం లేదు. కేరళ టీచర్ని తీసుకొచ్చారు, పిల్లల్లో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా నేను చదవలేను అనుకునే సమయంలో ఆయన చూసిన ద్వారా కూడా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ అందరూ అభివృద్ధి చెందడానికి ఆయన ప్రధాన కారణంగా నాకు మనస్ఫూర్తిగా ఆయన దీవెనలు నాకు ఉండాలని ఆయన మరొకసారి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. తెలుగు భాష వచ్చే గౌరవం నాకు ఆవుతుంటే కృష్ణబాబు గారు మన అమెరికాకి కృష్ణబాబు గారు మాస్టర్ క్లాసింగ్ వాళ్ళు చాలా బాగా చెప్పారు మాస్టర్. ఆయన ప్రత్యక్ష గురువు అయితే అదే బాగా ఏంది మాట నేను ఎలా చెప్పారు పరోక్ష గురువు అది యూట్యూబ్లో ఆటలను చెప్పవలసింది చాలా స్పష్టంగా అందంగా ఆనందంగా చెప్పగలి భాష నాకు పరోక్ష గురువు. తెలుగు భాషలో తెలుగు భాష ఎందుకంటే మిగిలిన మా సైన్స్ ఎనీ సబ్జెక్టు ఏది చెప్పినా ఆ విషయం చెప్తాం, కానీ తెలుగు నేర్చుకోవడం వల్ల భారతం భగవద్గీత ఈ మన విలువలు ఎలా బతకాలి పిల్లలు చిన్నప్పటి నుంచి టీచర్ ఆవేదన అందా చెప్పింది, చాలా ఆవేదనతో చెందినారు. కానీ అటువంటి విలువలు నేర్పించే తెలుగు భాష మనకి ఆత్మన భగవద్గీత మెయిన్ మాస్టర్ భగవద్గీత అది క్లాసులు పెట్టి చెప్తున్నారు, చాలా ఆనందదాయక మాస్టర్. మనకి భగవద్గీత నేర్పిస్తే ఆ శ్లోకం చదివినా అందరూ విలువలు నేర్చుకున్నా ఇప్పుడు టీచర్ గారు చెప్పిన ఆవేదన బాగుంది, మంచి తరం వస్తుంది, మంచి వ్యక్తిని చూడగలిగిన సమాజంలో అటువంటి కృషి చేస్తున్న మాస్టర్ ఆయనకి అభినందనలు. ఎందుకంటే జిల్లా స్థాయి ఉత్తమోపాధ్యాయుడే కాదు, రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి కూడా మీరు అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్న మాస్టర్. మన రాజా పిడిసి గారు ఉపాధ్యాయులు అదేవిధంగా ఫాలో అవ్వాలని చెప్తున్నారు. మాస్టర్లు కూడా మన మిగిలిన తోటి తెలుగు భాషలో క్లాస్లో కూడా భగవద్గీత నేర్పిస్తే ఆయన చెప్పింది కూడా మనకు అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొనే శక్తి భగవద్గీత మనం నేర్పిస్తుంది. ఆ రాష్ట్ర దారిలో మన రాష్ట్రం కూడా అంతారని సమాజం ముందు స్థాయి తీసుకెళ్తామని అది ఉపాధ్యాయుడికే సాధ్యమని నిరూపిస్తుంది. అంతే కదా, రకరకాల డిపార్ట్మెంట్లో ఉంటారో ఆ డిపార్ట్మెంట్ గురించి తెలుస్తుంది, కానీ ఉపాధ్యాయుడు అన్ని రకాల డిపార్ట్మెంట్లు తయారు చేస్తారు. అటువంటి గొప్ప వ్యక్తులు మహానుభావులు రాష్ట్రంలో చంద్రశేఖర్ ఇంకా ఉన్న స్థాయికి ఎదగాలని, ఆ స్థాయిలో మన మిగిలిన మాస్టర్లు కూడా ఇంకా ఉన్న స్థాయికి ఎదగాలని, మన గ్రామానికి ఇంకా మంచిగా తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Hello.
ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఏం లేదు ఆడి చంద్రశేఖర్ గారు నాకు మామూలుగా అవ్వకుంటే నాకు గురువు గారు అంటే ఆయన అంటే అయిన తర్వాత సాహిత్యంలో నాకు అంటే అప్పటి వరకు సాహిత్యం తెలుగు సాహిత్యం అంటే ఏంటంటే సాహిత్యం సహితస్య అంటే సా అంటే ఏంటంటే మంచిని చేకూరేది మేలు ఇచ్చేది. తెలుగు మాస్టర్ ఎప్పుడు కూడా ఉత్తమ లక్షణాలు కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఆయనకి జిల్లా ఉపాధ్యాయ అవార్డు ఎందుకు ఇచ్చారు అని అంటే ఉపాధ్యాయులోనే ఉంది. ఏంటంటే ఊ అంటే ఉత్తమ లక్షణాలు కలిగింది, ఆ అంటే ఏంటంటే పాఠ్యాంశాలను చక్కగా బోధించింది, ధ్యా అంటే ధ్యానం, శేఖరి అనే అజ్ఞానమైన శేఖరిని పాలలోని విజ్ఞానమైన అంధకారాన్ని పాల్గొంటారు. అలాగే యు అంటే యుక్తి అంటే తెలుగులో పాఠ్యాంశాలు చెప్పాలి. టెక్నిక్ లేని సాహిత్యం నేను ఇష్టపడ్డాను ఆడుతుంటారు. అలాగే ఇక్కడ టెక్నిక్గా చెప్పగలిగి ఉండాలి. ఆయన ఆ విధంలో అయితే ఏకనాంశాలు చెప్పే వల్ల కళ్ళకి గంటలు కట్టుకొని 12 గంటలు ఏకదాటిగా ఏకనాంశాలు సంతోషం చెప్పడం అనేది జిల్లాలో ఎవరు నాకు తెలిసినట్టు. డు అంటే దిక్కు అంటే తక్కువ. నేను తెలుగు సాహిత్యంలో ఏమాత్రం తక్కువ కాదు అని ఇప్పుడు నాకు తెలిసిన మట్టికి జిల్లా ఉపాధ్యాయ అవార్డు వెళ్ళిపోతున్నందుకు ఏ దాంట్లో తక్కువ కాదు ఆయన నిరూపించారు. ఏంటంటే ఆయనలో నేను గమనించింది ఏంటంటే ఒక చిరాచొక్క లక్ష్యం మెదడులో ఒక కదలిక. అంటే సామాజిక చైతన్యాన్ని కలిగించడం అంటే కలం కన్నా కత్తి కన్నా కలం గొప్పది. సమాజంలో సామాజిక అంటే సాంస్కృతిక కళారంగాలపై సాహిత్య సాంస్కృతిక కళారంగాలపై ఆయన పట్టుంది. ఒక్కొక్క రంగంలో ప్రావీణ్యం ఉండొచ్చు, కానీ ఆయన ఆ రంగంలో ప్రావీణ్యత సంపాదించుకున్నారు. అంటే ఊరికి ఏది లేదు ఏది చేయలేదు అని చెప్పేసి చాలా విషయమే, కానీ ఆయన కళారంగాలపై చూపించే ఆ రంగంలో ముందుకు సాగుతున్నారు. ఒక్కొక్క రంగంలో ఉంటుంది. అందుకని ఏంటంటే కొంతమంది సమాజంలో సేవ చేయడానికి అవకాశం అంటే ఆయన గురించి చెప్పడానికి నాకు వయసు తెలుపు ఎంతైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు మొత్తం పెద్దలందరికీ అలాగే సభావేదిక అనుమతించినందుకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా ఉత్తమ సోమనాయనపేట అంటే ఎవరికి తెలియదు. అసలు సోమనాయనపేట ఇల్లంపూడి మండలంలో సోమరాజపేట ఉంటుంది. ప్రతి ఒక్కరికి సోమనాయనపేట సోమరాజపేటకి తేడా సోమరాజపేట ఎక్కడ ఉంటే ఎవరికి తెలియదు. పాలు పక్కన గోరెడ పాలు అందరూ సోమరాజపేట. అలాగే ముందు రోజుల తర్వాత సోమరాజపేట పేరు అడగ కారణం మన ఊరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ వల్ల సోమరాజపేట అనేటప్పటికి పలానా ఊళ్ళో ఎక్కువగా ఉపాధ్యాయులు అలాగే ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న ఊరే సోమరాజపేట. మన సోమరాజపేట. అలాగే ఇంకొకటి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు. ఇక్కడ అందరూ కూడా యాక్చువల్గా అవార్డు ఆయన సాధించుకున్నారు. ఆయనతో పాటు కూడా మనం కూడా సాధించుకున్నాం. అది ఏ విధంగా అంటే సోమరాజపేట గ్రామంలో పుట్టిన ఎందుకంటే ఆయన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తెచ్చుకున్నారు. అక్కడ మర్చిపోతాం అది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్ అలాగే ఆల్రెడీ నేను చదువుకున్నాను. మీతో పాటు కూడా నేను 6th 7th ఆయన ప్రైవేట్ స్కూల్లో ఆయన దగ్గర చదివాను. ఆయన చిన్న ఎక్సెల్ బండి మీద నవోదయ రాయించాను. నా అదృష్టం ఫెయిల్ అదృష్టం ఉండాలి ఎవరికైనా సరిగ్గా అయితే అతను నేను ఏదో చేస్తానని కాదు, నేను పాస్ అవ్వడం వల్ల సార్ కూడా ఒప్పుకుంటుంది.
అంటే నా ద్వారాగా ఒక ఉపాధ్యాయుడు లబ్ధి పొందాడు అన్న విధంగా. అలాగే సార్ చాలా చాలా చేశారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఎంప్లాయీస్ కూడా చంద్రశేఖర్ మాస్టర్ లాగే గొప్ప గొప్ప పేర్లు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ కూడా చాలా పొందాలని